Sound check 1 2 3, check 1 2 3 home. ఓకే, అందరూ సెటిల్ డౌన్ అవ్వండి దయచేసి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే కొంచెం ఆలస్యమైంది కాబట్టి దయచేసి అందరూ కూర్చుంటే మనం మన ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే వెన్యూలోకి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ బ్రహ్మానందం గారికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికేస్తున్నాము. సహకుటుంబాన సో సినిమా టీం అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, అండ్ మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేసి ఈ వెన్యూలో ఉన్న సినిమా అభిమానులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో సహకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య ఆరోగ్య అభయ ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అంటాం కదా. సో అలాగనే ఈ కుటుంబానికి ఇవన్నీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ మనం జరుపుకుందాం. సో హెచ్ఎన్జీ సినిమాస్ బ్యానర్లో హెచ్ మహాదేవ్ గౌడ్ గారు అండ్ అలాగే నాగరత్నం గారి నిర్మాణంలో, ఉదయ్ శర్మ గారి దర్శకత్వంలో, మణిశర్మ గారి సంగీత సారథ్యంలో రామ్ కిరణ్, మేఘా ఆకాష్ నటించిన చిత్రమే సహకుటుంబానాం. సో మరి ఈ చిత్రాన్ని మరింత అత్యంత అందంగా, వైభవంగా అండ్ గ్రాండ్గా మన ముందు నిలుపుతున్నారంటే ఆ చిత్రంలో కనిపించే చేసిన యాక్టర్స్ మనందరికీ సుపరిచితులు, సూపర్ సక్సెస్లు అందుకున్న మంచి యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, సత్య గారు, భద్ర గారు, ఇలా ఎంతో భద్రం గారు, ఇలా ఎంతోమంది మంచి మంచి యాక్టర్స్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి December 12th మన ముందుకు వచ్చేసింది. సో దానికంటే ముందు టీ సిరీస్ ద్వారా మనందరినీ పలకరించిన పాటలు ఇందాక చూసాము అండ్ ఇప్పుడు ట్రైలర్ చూడబోతున్నాము. ఆ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా సో హాస్య బ్రహ్మానందం గారిని కోరుకుంటున్నాము, అలాంగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. ప్లీజ్. నాకు లైటింగ్ వల్ల పైన ఎవరున్నారో తెలియట్లేదండి. హలో, అందరికీ నమస్కారం. సహకుటుంబానాం ట్రైలర్ లాంచ్. సో లైట్స్ ఆఫ్, ప్లే ద ట్రైలర్. ఎస్, December 12th సహకుటుంబానం మనందరినీ ఆకట్టుకోవడానికి, ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఒక పక్క సో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకొక పక్క హాస్య బ్రహ్మానందం గారు ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు అత్యద్భుతంగా. ఎట్ ద సేమ్ టైం రామ్ కిరణ్ గారికి ఒక ఓవేసుకోవాలి, ఆయన ఫస్ట్ సినిమా అని చెప్తున్నారు, బట్ హీ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దీని తర్వాత మరిన్ని చిత్రాలతో మనందరినీ పలకరిస్తారు అని గట్టిగా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఎనీహో వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సినిమా అని నాకు తెలుసు. అండ్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాటన్నిటిలో మళ్ళీ మనం కలుసుకుందాము. అండ్ అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమేజింగ్ డైరెక్టర్ ఉపెన లాంటి సూపర్ సక్సెస్ని అందుకొని ఇప్పుడు పెద్ది అంటూ మనందరినీ పలకరించబోతున్న డైరెక్టర్ బుచ్చిబాబు గారికి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ మహాదేవ్ గౌడ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే నాగరత్న గారు ఇక్కడ ఉంటే వారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సహకుటుంబానం చిత్రాన్ని ఇంత కమర్షియల్గా, ఇంత అమేజింగ్గా మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ ఉదయ్ శర్మ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ డిఓపి మధు దాసరి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ శశాంక్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. ఓకే, ఇప్పుడే బుచ్చిబాబు గారు వెన్యూలోకి అడుగు పెట్టడం వల్ల ఆ ట్రైలర్ని మరొకసారి మనం ప్లే చేస్తున్నామండి. సో ప్లీజ్, నేను పిలిచిన నేమ్స్ అక్కడే ఉండండి, మళ్ళీ మనం ట్రైలర్ చూద్దాం. ఒకసారి ఇది దించనమ్మా. నాకు తెలుసు మీ కష్టాన్ని నేను గుర్తించగలుగుతాను, బట్ ఒక్కసారి. ఓకే, ఒక్కసారి మనం ట్రైలర్ చూద్దామండి ఫహిమ్. సో ఆఫ్టర్ దట్ అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. వన్ సైడ్ హీస్ బిజీ షూటింగ్ అండ్ ఎడిటింగ్ కాబట్టి ఆయన కొంచెం ఆలస్యమైంది, బట్ ఎస్ చాలా హ్యాపీగా ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ చూసినాం మనము సాంగ్ ఎంత పెద్ద హిట్టో, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్. ఎస్, దట్స్ క్రేజీ అండ్ ఫుల్ ఫన్తో, ఎమోషన్ అంటే ఎమోషన్స్ గుర్తించలేకపోతున్నారు ఆయన. కాకపోతే ఎస్,
మరి ఫ్యామిలీ స్ట్రెంగ్త్ అంటూ ఉంటాము, టైటిల్ కూడా అదే. కాకపోతే ఫ్యామిలీ అంటే ఆయనకి పడట్లేదు. అసలు ఇంతకీ ఏం జరిగింది అని చూడాలి అంటే, తెలుసుకోవాలి అంటే December 12th వరకు వెయిట్ చేయాలి. సహకుటుంబానం సినిమాకి వెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది అనమాట ఏం జరిగింది అందులో అని చెప్పి. అండ్ ఎస్, ఇప్పుడు మనం వేదిక మీదకి పిలిచేద్దాం. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ మహాదేవ్ గౌడ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. నాగరత్న గారు ఇక్కడ ఉంటే వారిని కూడా వేదిక మీద రాసిన స్వాగతిస్తున్నాము. అండ్ ఈ సినిమాని మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ ఉదయ్ శర్మ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ డిఓపి మధు గారు అండ్ అలాగే ఎడిటర్ శశాంక్ గారు, శివ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. అయితే ముందు మెయిన్ కాస్ట్ అండ్ టీమ్ అండ్ గెస్ట్లతో ఒక పిక్చర్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాళ్ళందరినీ వేదిక మీదకి పిలుద్దామండి. ఎందుకు అంటే వేదిక చిన్నగా అవుతుంది లేకపోతే, మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. సో ఎస్, నేను ఇంతమందిని పిలిచానుగా, ఎవరు రావట్లేదేంటి, ఏం జరుగుతుంది అక్కడ? యా, ప్లీజ్ వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించబోతున్న మన హీరో రామ్ కిరణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో భద్రం గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ నా ఐ రిక్వెస్ట్ లెజెండ్స్ ఉన్నారు ఈ సినిమాలో. సో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ యా, వారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. ముందుగా ప్రొడ్యూసర్ మహాదేవ్ గారు, ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మీరు వేదిక మీద ఉండాలి, ఎందుకంటే బొకేతో స్వాగతం పలకాలి కాబట్టి వచ్చిన అతిథులకి. వారిని ముందుగా వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన డైరెక్టర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి కృష్ణ చైతన్య గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అర్జున్ సాయి గారు, ఉత్సవం డైరెక్టర్, వారిని కూడా వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. లగ్గం డైరెక్టర్ రమేష్ గారిని వేదిక మీద రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఇవాళ తమ సమయాన్ని బిజీ షూటింగ్ ఉన్నా కూడా చరణ్ గారితో ఇవాళ ఇక్కడికి విచ్చేసిన సో బుచ్చిబాబు గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఉప్పెన లాంటి సూపర్ సక్సెస్ఫుల్ సినిమాని మనందరికీ అందించి ఇప్పుడు పెద్ది అంటూ మనల్ని పలకరించబోతున్న డైరెక్టర్. సో అమేజింగ్ పాటతో వరల్డ్ అందరినీ అటువైపుకు తిప్పుకున్న డైరెక్టర్. సో బుచ్చిబాబు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మహాదేవ్ గారిని ఫస్ట్ మహాదేవ్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. సో బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము రాజేంద్ర ప్రసాద్ గారిని, బ్రహ్మానందం గారిని అండ్ అలాగే బుచ్చిబాబు గారిని. వెల్కమ్ సార్. అండ్ బుచ్చిబాబు గారిని ముందుకు రావాల్సిందిగా, బొకే అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ బొకే? ఎస్, ఆయన ఎస్ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చారు ఆయన. ఈ పిక్చర్ అయిపోయిన తర్వాత విల్ కాల్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ అండి, బికాజ్ స్టేజ్ చిన్నగా ఉండడం వల్ల. ఫస్ట్ మెయిన్ కాస్ట్ అండ్ క్రూ. ఓ, విజయ్ మాస్టర్ ఆల్రెడీ హియర్, ఓకే. అలాగే చిన్ని ప్రకాష్ మాస్టర్ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పిఆర్ఓ మధు గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. యా, ఒక్క పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ రామ్ గారు, మీరు ఇట్రారా? ఎస్.
దెన్ ఓకే, రిమైనింగ్ టీమ్ని కూడా మనం వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. శ్రీప్రియ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. యశస్విని గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రోహిత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అంకిత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అంజీ మాస్టర్ని, కార్తిక్ మాస్టర్ని, స్టంట్స్ అమేజింగ్గా కొరియోగ్రఫీ చేసిన స్టంట్ మాస్టర్స్ని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ యాక్టర్స్ నవీన్ అండ్ రమేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శశాంక్ గారు ఆల్రెడీ ఆన్ ద స్టేజ్ కదా. సో ఆర్ట్ డైరెక్టర్ వర్మ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ భాను మాస్టర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. విజయ్ పులకి మాస్టర్ ఆల్రెడీ హియర్. ఓకే. అండ్ ఎస్, తాగుబోతు రమేష్ గారు ఇక్కడికి వస్తే వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు వీళ్ళు పిక్చర్ అయిపోయిన తర్వాత ఇంకొంతమందిని జాయిన్ చేద్దాం అండి. బికాస్ స్టేజ్ నేను కూడా దిగాలేమో నాకు తెలిసి, దీని తర్వాత కింద నుంచి హోస్ట్ చేయాల్సి వస్తుందేమో. నిత్యశ్రీ, రాజశ్రీ గారిని ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. చిన్ని ప్రకాష్ మాస్టర్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రితేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఫొటోస్ తర్వాత ఛానల్స్ అయిపోతే చెప్పండి. డన్ అంటే స్పీచెస్కి మనం వీళ్ళందరూ మాట్లాడేసరికి చాలా టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను బ్రహ్మానందం గారితోనే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ప్రమాణపూర్తిగా నాకు చెప్పలేదు అన్నాను, అంతే వదిలే. హలో, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. సహకుటుంబానాం అంటే మన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా డైలాగు, అయినా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడు ఉదయించే శర్మ. ఇతను చాలా ఒబిడియంట్గా ఉంటాడు. నిజంగా ఇంత ఒబిడియంట్గా ఉంటాడేమో అనుకుంటాం మనం. సెట్లో అలా ఉండడు. సెట్లో తనకి ఏంది కావాలో అది వచ్చే వరకు పిండుకుని వాళ్ళ చేత యాక్ట్ చేయించేటువంటి ఒక అప్కమింగ్ అద్భుతమైన దర్శకుడు. ఇతని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సినిమా హిట్ అయిన తర్వాత మాట్లాడదాం. ఇతని వెనకాల బ్యాక్ బోన్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు అర్జున్ సాయి. ఎప్పుడు వెనక నుంచి ఇట్లా తొంగి చూస్తుంటాడు. మరి ఇతని దగ్గర ఏ పవర్ ఉందో తెలియదు కానీ ఈసారి మనం అసలు ఎవరు చెప్పినా వినకూడదు అనుకునేవాడు కూడా అంతెత్తు అలా చూసేవాడు. అలా 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 చూసి చిన్న మెళ్ళు తాడేస్తే వెనకాల పడి వెళ్ళిపోతుంటాం అనమాట. అలా ఇంతమంది ఆర్టిస్టుల్ని, ముఖ్యంగా ఒక లెజెండరీ ఆర్టిస్ట్, చాలామందికి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పి నేర్పించినటువంటి మా గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన అటువంటి నటుల చేత కూడా కావలసిన పద్ధతిలో చేయించుకున్నటువంటి దర్శకులు ఉదయ్ శర్మ, మహాదేవ్ గౌడ్ గారు. దీనికి ఆయన వచ్చారా? మీరేగా. ఇప్పుడు డబ్బులు ఇచ్చారనుకోండి, మీరు అంత మరీ వినయంగా ఎందుకు సార్ ఉంటాం మనం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ నారా. నేను అక్కడ ఒకసారి చూశాను, మళ్ళీ నేను ఆ తర్వాత ఇప్పుడే చూడటం, అందువల్ల గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సహకుటుంబానాం సినిమా చాలా 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 బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానంటే, ఇప్పుడు చెప్తున్నాను, ఇందులో నా క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. 12 గంటలకి అన్నాం అనుకోండి, 12 to 1 గంట వరకు సంతోషంగా ఉంటా, 1 గంట నుంచి 2 గంటల వరకు కోపంగా ఉంటా. అదేంటో మరి అది విచిత్రంగా కంపోజ్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆ టైంలో ఎవరైనా వచ్చినప్పుడు వాడు ఏ వార్త తెచ్చినా సరే నా మూడ్ని బట్టి నేను మాట్లాడతాను. భోజనం చేశారండి అన్నాడు అనుకోండి, కోపంగా ఉన్నాను అనుకో, భోజనం చేయకపోతే గడ్డి తింటావా, ఏం మాట్లాడుతున్నావా నువ్వు అంట. అది మంచి మాట కదా సార్ అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ప్లే చేసి నాకు అది వినిపించి పడేశారు నన్ను. నేను అక్కడ పడిపోయా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ అది చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, అయినా ఇంత లేదు. ఈయన ఈ కుర్రాడు బేసిక్గా డాన్సర్, ఫాదర్ కూడా డాన్సర్. సో చాలా ఈజీగా
ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ సినిమాలో తన క్యారెక్టర్ని చాలా ఈజీగా, చాలా అలవోకగా చేస్తూ దాన్ని ఏమంటారు, మనకి ఎక్కడ ఇబ్బంది కానీ, లేకపోతే దాన్ని ఇబ్బంది పడటం కానీ, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ. ఎందుకంటే బేసిక్గా తెలుగువాడు కాదేమో అన్న డౌట్ నాకు. ఏమండి, కన్నడ కదా, బెంగళూరు తెలుగు వాళ్ళు, అందువల్ల కన్నడ తెలుగు. ఈయన ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. హీరోయిన్ రాలేదా? బాగాలేదు అదే. అందువల్ల హీరోయిన్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీన్స్లో నేను యాక్ట్ చేశాను. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా హిట్ కావాలి, హిట్ అయి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏదో ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట కాదు. చాలామందికి మామూలుగా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫంక్షన్ చాలా సూపర్ హిట్ అవుతుందండి, అందువల్ల నేను ఇలా కావాలని కోరుకుంటున్నాను. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది మామూలు రొటీన్. కానీ ఇది ఈ సినిమా నేను చూసినప్పుడు, ఇంతకుముందు ఉత్సవం అనే ఒక సినిమా చూపించాడు ఎవరో మిస్టర్ అర్జున్ సాయి. చూపించినప్పుడు తను కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఎక్కడ ఆర్ట్ ఉందో వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చేసి ఏ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారో అని తెలుసుకొని చేసినటువంటి ఈ సినిమా, పైగా అంత అందమైనటువంటి టైటిల్ సహకుటుంబానాం. ఎంత బాగుందండి పేరు. ఎంతకాలం అయింది ఇట్లాంటి పేరు విని అనే ఆలోచన కూడా కలిగించే విధంగా అద్భుతమైనటువంటి సినిమాను నిర్మించిన నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని మంచి విజయం సాధించే దిశగా మీరు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, ప్రేక్షక మహాశయుల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, అది నాకు సంబంధం లేదు. చేయకపోతే మీరు చేస్తే, ముందే చేస్తే, కాబట్టి అది మీరు చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, సహకుటుంబానం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, కానీ ముస్లిం కొడుకు కదా నువ్వు. నేను ఏది ఏమైనా మా అనుబంధం, మా ఇది మీ అందరికీ తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా, జంజాల్ గారు, ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం, మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం, నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి. కానీ సరే బాబు నువ్వు చెప్పాలి, నేను చెప్పనా? నాన్నకి ప్రేమతో, కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకటి, నీకు తెలుసా విషయం. అలాగే ఇవాళ సహకుటుంబానం, దీని గురించి 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకు అనంటే, ఎస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం, చేస్తేనే ఇంతకాలం ఉంటాం, లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు. అందులో మొహాటం ఏమీ లేదు. అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు. ఏం బ్రహ్మం, ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను, జీవితంలో అంత ఈజీ కాదు. కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు సహకుటుంబం అంటే, బ్రహ్మం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని. యాక్చువల్గా మీరందరూ ఎవరు, జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ. అందుకే నేను ఇప్పటికీ ఇలాగే ఉన్నాను. చప్పట్లు కొట్టచ్చు.
కొంచెం అందరూ షాక్ అయ్యారులే, అది విషయం. సో ఎందుకు అనంటే ఏ నటుడైనా సరే, నేను నమ్మేది చెప్తున్నా, ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ 100 సెంచరీలు 200 సెంచరీలు కొట్టాలి అనంటే లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అనంటే కనుక అది కేవలం నటులు కాదు, వాళ్ళు వేసే పాత్రలు, ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి మరి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అహనా పెళ్ళంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను. నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు. నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి. నిజమేనా, మనం ఇది చేసామా? లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక, నేను కృష్ణా జిల్లా వాడిని, మీకు తెలుసు కదా. ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా, మా అక్కాయిలు పెంచారు నన్ను. రేయ్ రాజా భోజనానికి రెడీ దా అంటే ఆయ్ అన్నాను. ఏంట్రా సచ్చినాడా అది మా అక్కాయి. ఏంట్రా అంటే అది గోదావరిలు. వంశీ నాకు నేర్పి ఆయిలు అంటే ఆ ప్రాంతం వాడిని అయిపోయాను. మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గం అని ఒక సినిమా చేశాను, దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను. మీకు విషయం తెలుసో లేదో, ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అంటే కనుక కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశారు. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. దానికోసం చెప్తున్నాను. కమింగ్ టు సహకుటుంబాన, ఇంతకాలంగా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త కథ కొత్త పాత్ర వచ్చినా అది షాకింగ్గానే ఉంటుంది నాకు. ఏం బ్రహ్మ, ఇప్పుడు నాకు అహనా పడేటప్పుడు నీకు అరగుండు కొట్టించింది నేను, నాకు గుర్తుండి. అంటే జంజాల గారు నాకు అప్పచెప్పి నేను ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ అండి. తెలుగులో నాతో పనిచేసిన కమెడియన్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఈజ్ ఎ లెక్చరర్, మామూలుగా కాదండి. అహనా పెళ్ళంటే యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ ఎ లెక్చరర్ అండి, మామూలుగా కాదండి. కాలేజీలో ఈజ్ ఎ లెవెల్. అదే చెప్తూ ఉంటే ఈ పాత్ర అది కాదులే అని చెప్పి బట్టలు దించి కాకి లాగు వేయించాం, అది వేరే విషయం. కానీ ఆ పాత్ర అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది. సో పాత్రలు, కథలు అలా తీసుకుంటే గనక సహకుటుంబానాం కథ 48 సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు, చేయలేదు. అంత మాత్రం నువ్వు వెంటనే కాలర్ ఎగరే అదేం అక్కర్లా. ఒక అద్భుతమైన కథ సింగిల్ లైన్లో చెప్పేస్తా, బోరు కొడుతున్నాను బ్రహ్మ, ఇంకొక 2 నిమిషాలు అంతే. సహకుటుంబానాం కథ. ఈ కథలో హీరో అనాథ. అనాథ ఏంటి, సహకుటుంబం ఏంటండి, ఏంటి అనుకుంటున్నారు కదా, అదే కథ. నేను ఫస్ట్ వినగానే నేను షేక్ హ్యాండ్ ఇచ్చి నేను చేయడం సంగతి దేవుడే ఎరుగురా బాబు, మంచి కథ, ఇంతకాలానికి ఒక మంచి కథ విన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను ఇంట్లో. మనస్ఫూర్తిగా శర్మ, అవునా ఇంట్లో గుర్తుందిగా నీకు, వాడు మా శిష్యుడు. వీళ్ళిద్దరూ ఆ కథ చెప్పినప్పుడు ఒక అనాథకి సహకుటుంబం అయిపోయింది. మీరు చూడండి, నేను గుండె మీద చేసి చెప్తున్నాను. నేను ఇవాళ మీ ముందు ఈ సినిమాని కొంచెం ఈ మధ్య భయం ఎక్కువ వేస్తుంది. ఏంటంటే బ్రహ్మం, అంటే పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి చెప్పచ్చు, సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది సినిమా. సో ఎవరికాళ్ళే ఇంకో 4 రోజులు ఇంట్లో వేస్తారుగా అనే స్థితిలో సినిమా వచ్చేసిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే మనకొక్క చోట కాదండి, మనకొక్కటి ఏదైంది, నేను ఓటీటీలో సినిమా ఫస్ట్ సేనాపతి చేసింది నేనే. చిరంజీవి కూతురే ప్రొడ్యూసరు, సుష్మిత ప్రొడ్యూసరు, తీసింది 50 నాన్ స్టాప్ డేస్ చూశారు. అది చెప్తున్నా. ఓకే, అడాప్టింగ్, మార్పులకి తగినట్టుగా ఉండబట్టే మేము ఇంతకాలం ఉన్నాం. మార్పులకి తగినట్టుగా అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టే
ఇండస్ట్రీలో ఇంకా కూడా భోజనం దొరుకుతుంది. అంటే ప్రామిస్గా ప్లీజ్ నన్ను నమ్మండి మీరు. నేను అలాగే నమ్మి ఇవాళకి కూడా షూటింగ్ దగ్గర నేను ఎలా పనిచేస్తానో అందరికీ తెలుసు. నో కంప్లైంట్స్. అలాంటి పరిస్థితి లేదు అసలు. అలా ఉండకపోతే అసలు ప్రొఫెషన్లో ఉండను నేను. నాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి ఆయనతో పెరిగి ఆయన కనుసన్నల్లో తయారైన నేను మీ అందరికీ ఎప్పుడూ చెప్తుంటాను, నేను ప్రతి మనిషికి తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నన్ను కన్న తల్లి తండ్రిని వదిలేస్తే నా గురువు, దైవం రెండూ నందమూరి తారక రామారావు గారు. నన్ను తయారు చేశారు ఆయన, అలా తయారు చేశారు. ఇండస్ట్రీలో అలా ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉపయోగపడుతున్నానేమో అనే డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు. నిజమేనా, మనం పనిచేసిన పని ఆయన దగ్గర నుంచి నేర్చుకుని, ఆయన ఎమ్మట పక్క నుండి నేర్చుకుని ఇవాళకి మనం పనికొస్తున్నామా అంటే సహకుటుంబనాం లాంటి సినిమాల్లో నాకు ఇచ్చిన పాత్ర, నేను అదే చెప్పానే, ఒక అనాథ వాడికి కుటుంబం అంటే తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అన్నీ కలిపితేనే కదా కుటుంబం. ఈ సినిమాలో నేను తండ్రిని. ఎలా తండ్రిని అయ్యానో ఏంటి, అది కామెడీయా, సీరియసా? ఆ నలుగురు సినిమాలు చూసిన మీ అందరూ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైనా చేసేస్తాడే, అలా కాదు, మా బ్రహ్మం చెప్పినట్టు అలా కాదు. కానీ ఛాలెంజ్లు ఉన్నాయి ఇందులో. బ్రహ్మం వచ్చాడు అని అంటే ఒక బ్రాండ్. బ్రహ్మం వచ్చాడు అనగానే బాట్ మేడం థియేటరు. అది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ఎవరు ఆ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అతన్ని ఎలా ఉపయోగించారు. అలాగా ఈ రోజున నాకు ఒక రెస్పాన్సిబిలిటీ యాక్టర్కి ఉంటే గనక ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టరు నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, ఇది పెద్ద పరీక్ష ఈ సినిమాలో. ఎంత నాకు పరీక్ష పెట్టింది ఈ క్యారెక్టరు అని అంటే కనుక, వీడు ఫాదర్ కాదు, తల్లి కాదు, సరే మొత్తం కథ చెప్పకూడదు కాబట్టి ఎనీవే, అనాథ అనగానే వీళ్ళందరూ ఫ్యామిలీ ఉందనగానే ఎంతో కొంత మేము కూడా ఆలోచిస్తామండి, మీరే కాదు. కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే కనుక, ఒక మనిషికి కుటుంబం యొక్క అవసరం ఎంత ఉంటుంది, ప్రపంచంలో మరి ముఖ్యంగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి, ఆ కుటుంబ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం ఏంటి అనే విషయాలతో సహా ఇంట్రెస్టింగ్గా సినిమాగా గమ్మత్తుగా చేయటం నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ సినిమా 100% ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, నచ్చి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేమేం చేశామో ఏమ్మా వెళ్ళిపోనా నువ్వు ముందుకు వచ్చాను సార్ దారి ఇవ్వడానికి. సరే నువ్వు ముందుకు వస్తుంటే ఒకవేళ నన్ను వెళ్ళమంటున్నావేమో. ఆ దారి ఇవ్వడానికి జరిగాను సార్. అనంత్ శ్రీరామ్ గారు వచ్చారు. అనంత్ శ్రీరామ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అనంత్ శ్రీరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరు. నీ పని నేను చేస్తున్నానే, అప్పుడప్పుడు నీ పని నేను కూడా చేస్తాను. అనంత్ శ్రీరామ్ గారు వేదిక మీద విచ్చేయవలసిందిగా. వీరు నాకు ఎంత ఇష్టం అంటే, వీళ్ళ ఊర్లో వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేసిన వాడిని నేను. వీళ్ళ ఊర్లో మీ ఇంట్లో తెలుసుగా నీకు, టామీ అని ఒక సినిమా, పెద్ద నంది అవార్డులు అవన్నీ వచ్చినాయి నాకు, ఎస్ రంగారావు అవార్డు అది వచ్చింది. అండ్ తను అప్పుడు ఎంత చిన్న కురాడు, కానీ ఇవాళ తెలుగు వాళ్ళు చెప్పుకునే అంత అద్భుతమైన రచయిత అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ మా 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 బిడ్డలాగా నేను చాలా గర్వపడుతున్నాను. సారీ. సో సహకుటుంబానాం, కమింగ్ బ్యాక్ టు సహకుటుంబానాం, ఈ సినిమాని నాతో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న ఎక్స్పీరియన్సే చెప్పచ్చు. రామ్ ఇతను బేసిక్గా డ్యాన్స్ ఫ్యామిలీ, అంటే ఈజ్ బేసికలీ ఏ క్లాసికల్ డ్యాన్సర్. ఇతను ఆ శివుడు అది చేసి చూపించినప్పుడు ఓ మై గాడ్ అని మీకు మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. బట్ నా తరఫున నటుడుగా చెప్పాలి అని అంటే కనుక, మేము ఎట్లాగైతే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని నేను గోల్డ్ మెడల్ తీసుకుని నేను ఆథెంటిక్ యాక్టర్ని ఎలా అని మా బ్రహ్మం చెప్పాడో, అట్లాగే డ్యాన్సర్గా ఆ ఎక్స్ప్రెషన్స్ అది కానీ ఈ సినిమాలో పాటలు అవి చేయటం చాలా మామూలు అయిపోయింది అతను. కానీ మిగతావి నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే, బ్రహ్మం
వర్క్ చేసేటప్పుడు తను వచ్చి సార్ ఇక్కడ ఎలా ఎలా చేయాలో మీరు పిచ్చోడా నన్ను అడుగుతామండి, నాకు తెలియదు, డైరెక్టర్ గారిని అడగమన్నా, డైరెక్టర్ గారే చెప్పారండి మిమ్మల్ని అడగమని అన్నాడు అని. కాదు డైరెక్టర్ గారు నన్ను అడగమన్నారు అని చెప్పారంటే అంత అంటే ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే, దయచేసి క్షమించండి అది చెప్పినందుకు. నేను ఎందుకు ఇది చెప్పాను అని అంటే, అంత ఇంట్రెస్ట్గా తెలుసుకుని నేర్చుకుని, ఎందుకనంటే సైకలాజికల్ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. నేను ఏ లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఏ ఆనాలుగురు దగ్గర నుంచి ఏ వరకు వెళ్ళానో నేర్చుకుంటూ ఉన్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, మీ అందరికీ తెలుసు. కానీ అది నేర్చుకుంటూ డిస్కస్ చేస్తూ అతను సార్ మీరు ఏదులే నేను నాకు అంటే మీరు చెప్పండి గురుగారు నేను చేస్తాను అని ఎంతో ఇంట్రెస్టింగ్గా నేర్చుకుని మరీ చేశాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్గా నువ్వు ఈ వర్క్ చేసిన విధానానికి 100% ఇది నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేమందరం, నేను చెప్పాను కదా ఇందాక, మహానుభావులు అయిన వారి పక్కన నిలబడి చేయగట్టుకుని నేను నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఆయన ఏ రేంజ్ యాక్టర్ ప్రపంచంలో అని అంటే కనుక, రాముడు చేయటం ఈజీ, రావణాసురుడు చేయటం కష్టం. సారీ బ్రహ్మ, ఇంకొక 2 నిమిషాలు తీసుకుంటా. కృష్ణుడు చేయటం ఈజీ, దుర్యోధనుడు చేయటం చాలా కష్టం. ఎన్టీ రామారావు గారిని గురించి నాతో పెద్ద ఆయన అక్కినేని నాగేశ్వరరావు అన్నాడు, ఒరేయ్ నువ్వు ఆ ఇంట్లో పుట్టావురా, కానీ మీ వాడంటే నాకు ఎందుకు భయమో తెలుసా అన్న. మీకు భయమా? భలేవాళ్ళండి మీ ఇద్దరు జోకులు వేసుకుంటారు. మీ వాడంటే నాకు ఎందుకు భయం అంటే, రాముడు వేసినప్పుడు కృష్ణుడు వేసినప్పుడు భయపడలేదురా, రావణాసురుడును దుర్యోధనుడు వేసినప్పుడు భయపడిపోయాను రా బాబు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, హౌ ఒక క్లోజ్లో ఎంత చేస్తే దుర్యోధనుడు కనిపిస్తాడు. మరి కృష్ణుడు చేసిన వాడే కదా ఆయన. రేంజ్ ఎక్కడ రేంజ్ అండి. ఇవన్నీ ఆయన ఎంత దాని మీద వర్క్ చేస్తే, ఎంత కష్టపడితే అంత గొప్ప నటుడు అయ్యాడు అని అంటే కనుక, ఇదిగో ఇలా కష్టపడి నేర్చుకుని కొద్దిగా వస్తే ఇవాళ మీ ముందు నిలబడే అర్హత అవకాశం నాకు కలిగింది అని మరొకసారి తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ. కుర్రాడు చాలా కష్టపడి చేశాడు, రేపు మీకు సినిమాలో కనిపిస్తుంది. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు కూడా, బ్రహ్మం దగ్గర నుంచి అందరూ కూడా, ఈ సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ రేంజ్లో, మరి ముఖ్యంగా కుటుంబం, మా కుటుంబం, పెళ్ళాం, వాడు తమ్ముడు, చెల్లెలు, మొత్తం భలే. నాకు చెప్పాను కదా, కథ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఉందో చేసేటప్పుడు వర్క్ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి. టు బి వెరీ ఫ్రాంక్. అంటే ఇంకా ఇంట్రెస్ట్ అంటే 48 ఏళ్ళ నుంచి చేస్తున్నామని అనుకోకండి. 48 ఏళ్ళు కాదు, భగవంతుడు నాకు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు చేస్తే, ఈ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి కథలు, పాత్రలు, నేను చెప్పాను కదా మీకు, ఎంత కాలమైనా ఎవరైనా గుర్తుండాలి అని అంటే వాళ్ళు వేసిన పాత్రలే, వాళ్ళు కాదు. తీసిపారండి, వాళ్ళు గుర్తుంటారంటే అది బుల్షిట్, అదంతా నిజం కాదు. వాళ్ళు వేసిన పాత్రలే మన జీవితంలో గుర్తుంటాయి అనటానికి మరొకసారి మీ అందరి ముందు ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించాలని కోరుకుంటూ, సహకుటుంబానాం సినిమా వస్తుంది. మీ అందరికీ సినిమా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా దయచేసి థియేటర్లో చూడండి. ఇంకా మీదట ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకనంటే కాస్త థియేటర్లో సినిమా చూస్తే కానీ మాకు ఊపిరాడదు. ఎస్, ఎట్లాగూ ఇంటికి వస్తుంది, ఇంట్లో ఎట్లాగూ సినిమా మీరు చూస్తారు, ఎన్నిసార్లైనా చూస్తారు. అమెరికా వరకు ఇవాళ నా సినిమాలు, ఇళ్లలో చూసే సినిమాలు, నా సినిమాలు కూడా ఉన్నాయి కదా. ఉండడానికి కారణం అవే, లేటెస్ట్ టెక్నికే. కానీ వచ్చిన సినిమాని వచ్చినట్టుగా మీరు కూడా గౌరవించి చూడాలని మరొకసారి మనవి చేస్తూ, నా తరఫున, మా మొత్తం టెక్నీషియన్స్ వీళ్ళందరి తరఫున, దర్శకుడు గురించి వాళ్ళ గురించి చక్కగా మా బ్రహ్మం చెప్పాడు బ్రహ్మాండంగా. నిజంగా అతను కానీ, మా వాడు కానీ, వీళ్ళు మా కెమెరా వాళ్ళు కానీ, మరి ముఖ్యంగా ఈ సినిమాని నేను ఫస్ట్ అప్రిషియేషన్ గోస్ టు ద ప్రొడ్యూసర్ అండి. ఎందుకనంటే ఎస్, ప్లీజ్, ఏం బ్రహ్మం, ఇలాంటి వాళ్ళు
తీస్తేనే సినిమాలు ఆ నలుగురు కానీ లేకపోతే లేదు ఇంకో మహా అద్భుతమైన సినిమాలు ఎందుకు వస్తాయి అని అంటే ఇలాంటి నిర్మాతలు ఉన్నప్పుడే, ఇలాంటి నిర్మాతలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాంటి కథలు తీసినప్పుడే అని మరొక్కసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. అట్లాగే దర్శకుడికి ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ విధంగా వెళితేనే ముందుకి నెక్స్ట్ తరానికి ఉపయోగపడే 4 మంచి సినిమాలు మిగులుతాయని నమ్మిన వాళ్ళల్లో, పనిచేస్తున్న వాళ్ళల్లో ఒకడుగా మీ ముందు మీ రాజేంద్ర ప్రసాద్గా, ఇంట్లో ఏం రమ్మో నా గురించి సీనారాయణ రెడ్డి గారు అనేవారు. ఇప్పుడు ప్రసాద్ నీ సంగతి ఏంటో తెలుసా అంటే తెలుసు గురుగారు, గురూజీ అనేవాడిని సీనారాయణ రెడ్డి గారిని. ఏమి లేదయా నీ పరిస్థితి ఏంటో తెలుసా, ఏంటి గురుగారు, ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఉంటుంది, సరే పో అనేవాడు. అట్లా మీ అందరి ఇళ్లల్లో ఉన్న నేను, నాతో మా బ్రహ్మం, మా బ్యాచ్, మొన్నే మా మామ కోట మామ వెళ్ళాడు పైకి, అయినా పర్లేదు, ఇదంతా మా బ్యాచే. సో మేమందరం మీ ముందు ఎప్పటికీ మీ సేవకులకుమే అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, సహకుటుంబారాం థియేటర్లో తప్పకుండా చూడండి, మీ ఆశీర్వచనాన్ని ఇవ్వండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ, బుచ్చిబాబు గారు ఉప్పెనతో ఒక రేంజ్ వర్షాన్ని కురిపించారు, కలెక్షన్ల వర్షం. ఇప్పుడు ఒక పాటతోనే సునామీని సృష్టించారు వరల్డ్ వైడ్ మీరు. థ్యాంక్ యూ అండి. చిక్కిరి చిక్కిరి సాంగ్ నా గురించి చెప్పొద్దు ప్లీజ్. సార్ అందులో పెట్టలేదని చెప్పద్దు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, బ్రహ్మానందం గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఆ 2 సినిమాలకి నాను ప్రేమతో ఆర్యా 2కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. అంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూసినా, రాజేంద్ర ప్రసాద్ గారిని చూసినా, ఎవరిని చూసినా మా అమ్మగారికి కాల్ చేసి చెప్పేవాడిని, అమ్మాయిలను చూశాను కట్టనని. ఇప్పుడు వీళ్ళు పక్కన నిలబడి నేను డైరెక్టర్గా మాట్లాడడం అన్నది ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ నా ఫేవరెట్ సాంగ్ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, అది మీ పక్కనే ఉన్నారు, అందరు ఫేవరెట్ కూడా. థ్యాంక్ యూ అండి. ఉదయ్ నేను ఫ్రెండ్స్ అండి. ఉదయ్, నేను, విక్రమ్, శ్రీన్మయ అని మేమందరూ సుకుమార్ గారి దగ్గర కొలీగ్స్ మేము. ఉదయ్ వచ్చి సడన్గా అన్న సినిమా అంటే విక్రమ్ అని ఉండేవాడు, నేను, శ్రీన్మయ, విక్రమ్ మేము 3 ఫ్రెండ్స్ నాను ప్రేమతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసాం. రంగస్థలానికి సుకు సార్ దగ్గర వర్క్ చేసాం. సడన్గా విక్రమ్ చనిపోయాడు. విక్రమ్ ఫ్రెండ్ ఉదయ్ వచ్చేవాడు. విక్రమ్ నేను ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాడు. సడన్గా వచ్చి ఉదయ్ అన్నాడన్నమాట, అన్న సినిమా చేశాను, విక్రమ్ ఇచ్చిన ఐడియాతోనే చేశాను అని చెప్పాడండి. నా ఒళ్ళంతా ఒకసారి గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఆడు చనిపోయేటప్పుడు కూడా నేను సుక్కు సారు ఎక్కడికి ఈ సినిమా రాయడానికి, దేనికి కుమారి 21 రాయడానికి బ్యాంకాక్ వెళ్తుంటే ఆడు ఒక ఐడియా చెప్పాడండి. బ్యాంకాక్ వెళ్ళే టైంలో నేను ఒక ఐడియా రాసుకున్నా. అని ఈ ఐడియా ఎలా ఉంటుందంటే అది ఒక స్టోరీ రాసుకున్నా. అది ఇప్పుడు ఏ పెద్ద హీరోతో చేయాలని కోరిక కూడా ఉంది నాకు. అది అంటే విక్రమ్ గారు లేకపోయినా ఇది కథ అయింది ఆడిచ్చిన ఐడియా సినిమా. నాది ఇంకోటి కథ కింద రాబోతుంది. థ్యాంక్ యూ విక్రమ్, ఎక్కడున్నా నువ్వు. నీకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి. నేను ఇంకా ఏమీ చేయలేదు, ఏదో ఒకటి చేస్తాను నీకోసం. ఈ సినిమా ఐడియా చెప్పాడండి ఉదయ్, చాలా అంటే చాలా బాగుంటుంది. మా సుక్కు సార్ ఐడియాలో ఉంటుంది, అలాంటి స్కూల్ నుంచి వచ్చిన ఐడియాలో ఉంది అనిపించింది నాకు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి టీమ్ అందరికి. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. వెయిటింగ్ ఫర్ పెద్ది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఇలాంటి సూపర్ సక్సెస్ మీరు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బ్రహ్మానందం గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని, ఇఫ్ యూ వాంట్ టు సిట్ యూ కెన్ హ్యాపీలీ అండి. ఎస్ లేదు. అండ్ బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ సో అండ్ అలాగే బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంత వాల్యుబుల్ టైం నుంచి, అంటే ఇంత బిజీ స్కెడ్యూల్ నుంచి టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈవెంట్ని గ్రేస్ చేసేందుకు. మిగతా వాళ్ళందరూ స్టేజ్ మీదే ఉండాలి దయచేసి. సో యా, భాను మాస్టర్ ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండి. అండ్ మరొకసారి బుచ్చిబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే బ్రహ్మానందం గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్ యూ. అండ్ నౌ విల్ స్టార్ట్ విత్ మహాదేవ్ గారు, ప్రొడ్యూసర్ మహాదేవ్ గారు. నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం. హెచ్ఎన్జి సినిమాస్తో ఫస్ట్ మూవీతో వస్తున్నాం మనము.
ఫస్ట్ ఉదయ్ గారు చెప్పినప్పుడు చాలా వింటుంటుంది స్టోరీస్ కానీ ఇది కానీ వచ్చినప్పుడు చాలా అది ఫస్ట్ చెప్పినప్పుడు చాలా ఇష్టమైంది. అందుకే సెలెక్ట్ చేసుకొని తర్వాత లెజెండ్స్ యాక్టర్స్ సపోర్ట్తో రాజేంద్ర ప్రసాద్ సారు, బ్రహ్మానందం సారు, తర్వాత మణి శర్మ గారు, సో తర్వాత టెక్నీషియన్స్ మా తరపున అందరికీ సపోర్ట్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ముందుకు వస్తున్నాము. సో సినిమా చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, విష్ గుడ్ లక్. అండ్ నా విజయ్ మాస్టర్ విల్ స్పీక్. విజయ్ గారు రండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఉదయ్ స్వామి ట్రైలర్ చాలా చాలా బాగుంది. అండ్ మా ఫ్యామిలీ లైక్ మా డాన్స్ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వస్తున్నానంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సీరియస్లీ. అండ్ బ్రో చాలా చాలా బాగా చేసావు. అండ్ డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇరగ్గొట్టేసావు అసలు. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసావు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అందరికీ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా సపోర్ట్ చేయాలని కొత్త టీం వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అండ్ సహకుటుంబాన 12th అక్టోబర్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరు థియేటర్లో 12th డిసెంబర్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భాను మాస్టర్ విల్ స్పీక్ నౌ. ఇప్పుడు ముగ్గురం వస్తామండి. ముగ్గురు మాస్టర్స్, ముగ్గురం డ్యాన్స్ కమ్యూనిటీ నుంచి కొరియోగ్రాఫర్స్గా మాట్లాడుతున్నాం. ప్లీజ్ మా రాముని బ్లెస్ చేయండి. సహకుటుంబానం అనే సినిమా ద్వారా ఎలాగైతే డ్యాన్స్ కమ్యూనిటీ నుంచి కమలాసన్ గారు, ప్రభు మాస్టర్ గారు, లారెన్స్ మాస్టర్ గారు, నెక్స్ట్ మా రామ్ ఈజ్ ఏ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయ్యుండి ఈ సినిమాలో మాకు కొరియోగ్రఫీ నాతోను విజయ్ మాస్టర్ గారితోనూ చేయించి తను బెస్ట్ అవుట్పుట్ తీసుకున్నాడండి. నిజంగా మీరు థియేటర్లో ఫుల్ సాంగ్స్ చూస్తే కనుక తను ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమా గురించి అని తెలుస్తుంది. మమ్మల్ని ఈ సినిమాలో బెస్ట్ కొరియోగ్రఫీ చేయడానికి మెయిన్ రీజన్ రామ్ అండ్ ఉదయ్ గారు అండి. అండ్ వీళ్ళని మించి కథ ఎంత థ్రిల్ అవుతామంటే, మనము మలయాళం ఫిలిమ్స్, తమిళ్ ఫిలిమ్స్ చూసి థ్రిల్లర్స్ కానీ, ఒక హారర్ ఫిలిమ్స్ కానీ, ఒక ఫ్యామిలీలో దృశ్యం ఫిలిం కానీ చూసి ఎంత థ్రిల్ అయ్యామో ఇంతవరకు, ఐ గ్యారెంటీ యూ అండి, సహకుటుంబానం అనే సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ని మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారండి. నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఉదయ్ గారు రాసిన విధానం అండ్ అర్జున్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఉదయ్కి. థ్యాంక్ యూ అర్జున్. అండ్ ప్లీజ్ బ్లెస్ రామ్ అండ్ సహకుటుంబానం టీం అందరినీ, అంటే మమ్మల్ని కూడా ఈ సినిమా ద్వారా బ్లెస్ చేయండి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా ఆనంద్ శ్రీరామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. వన్ ఆఫ్ ది అమేజింగ్ లిరిసిస్ట్. ఒక కుటుంబంలో పనిచేసిన బృందం సహకుటుంబానం చిత్ర సభ్యులకి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కొంతమందికి ఈ చిత్రం ద్వారా నేను కృతజ్ఞతలు చెప్పాలి. అందులో మొదటివారు సంగీత దర్శకులు మణిశర్మ గారు. సహకుటుంబానం అని ఇంత తేట తెలుగు సంస్కృతాంధ్రంలో ఉన్న ఈ పేరు పెట్టినందుకు, ఇందులో పాటలు ఖచ్చితంగా సాహిత్య ప్రధానంగా ఉండాలని గుర్తించి 5 పాటల్లో 3 పాటలు ముందు నన్ను రాయమని తర్వాత స్వరపరిచారు. ఈ 2025వ సంవత్సరంలో కూడా అలాంటి అవకాశం ఒక రచయితకు రావడం అంటే అది మణిశర్మ గారి వల్లే సాధ్యమైంది. అందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అయితే రెండవ వ్యక్తి ఖచ్చితంగా దర్శకుడు ఉదయ్ గారు. ఒక సమయంలో నేను 3-4 నెలలు ఏలూరులో వేరే పని మీద ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను 3-4 నెలలు మీకు అందుబాటులో ఉండలేను అంటే, మాకు గంట ఇస్తే చాలు సార్ మీరు అని చెప్పి ఏలూరు వచ్చి అక్కడ హోటల్లో వారు ఒక రూమ్ బుక్ చేసుకుని నేనున్న ప్లేస్ నుంచి నన్ను ఆ హోటల్కి తీసుకెళ్ళి 1 గంట పల్లవి చరణం
పూర్తి చేయించుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి నా మీద అంత నమ్మకంతో ఒక గంట ఇస్తే చాలు మీరు పాట రాస్తారన్న నమ్మకంతో వచ్చి ఆ పాట రాయించుకున్నారు. అలాంటి నమ్మకం ఉంచి ప్రతి సాంకేతిక నిపుణుడిని అలా గౌరవించిన దర్శకుడు కాబట్టి సాంకేతిక నిపుణుల తరపున వారికి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి బృందానికి నన్ను పరిచయం చేసిన అర్జున్ సాయి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆఖరిగా నిర్మాత వారు, మీరు ఇంత తీసుకుంటున్నారంట, ఇంతకు చేయగలరా అని ఒక్క మాట తప్ప ఎక్కువ ఏమీ అడగకుండా ఎక్కడ మేము కూర్చుని రాస్తామంటే అక్కడ ఏర్పాట్లు చేసి పాట బాగా రావాలి, మా దర్శకుడికి సంతోషం కలగాలని చెప్పి ఎక్కువ కలగజేసుకోకుండా కేవలం కావలసినవి మాత్రమే అందించి చాలా తోడ్పడ్డారు. ఆయన అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కూడా అద్భుతంగా వస్తుందని భావిస్తున్నాను. ఇక రామ్ గారి గురించి చెప్పాలి. ఒక నృత్య దర్శకుడిగా ఖచ్చితంగా పాటలంటే ఇష్టం ఉండొచ్చు, కానీ పాటలు తయారయ్యే ప్రక్రియను నేను కూడా చూడాలి. వాళ్ళు ఏమనుకుని పాటలు రాస్తున్నారో చేస్తున్నారో చూసి దాన్ని తెర మీద నేను చూపించాలన్న ఉత్సాహంతో ప్రతి సిట్టింగ్కి ఆయన వచ్చేవారు, పాటని విని ఆనందించేవారు. దాన్ని తెర మీద అంతకు పదించలు చేసి చూపెట్టారు. అంత కష్టపడిన వ్యక్తికి ఖచ్చితంగా విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలో ఒక కథ విన్న తర్వాత ఖచ్చితంగా కుటుంబానికి, స్నేహితులకి పంచుకుంటూ ఉంటాం మంచి కథ ఏదైనా వింటే. నా జీవితంలో 2 సందర్భాల్లో వాళ్ళు కూడా ఆ థ్రిల్ మిస్ అవ్వకూడదు, ఆ సంతోషాన్ని, ఆ ఆశ్చర్యకరమైన అనుభూతిని మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నా జీవితంలో 2 సినిమాలకు మాత్రం కథ ఇంట్లో కానీ స్నేహితులకు కానీ చెప్పలేదు. ఒకటవ కథ బాహుబలి, రెండవ కథ సహకుటుంబానం. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అన్న ప్రశ్నకి 2 సంవత్సరాలకు ముందే మాకు సమాధానం తెలిసిన అది కుటుంబ సభ్యులకి సైతం ఆ ఆశ్చర్యాన్ని, అనుభూతిని మిగల్చాలన్న ఉద్దేశంతో చెప్పలేదు. అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన అనుభూతులు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆస్వాదిస్తారని, ఈరోజు ఈ హాల్ ఎలా నిండిందో ఇంతకు 2 ప్రతి హాలు డిసెంబర్ 12 నుంచి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా భద్రం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మనకి దీని తర్వాత అందరికీ నమస్తే. ట్రైలర్ ఎలా ఉంది? సహకుటుంబానం ప్రీ రిలీజ్ ఈవెంట్ శుభాకాంక్షలు. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్కి మళ్ళీ మనం శుభాకాంక్షలు ట్రైలర్ లాంచ్ శుభాకాంక్షలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వబోతుంది అనడానికి ఒక పెద్ద కారణం మీ అందరికీ తెలుసు. మన దర్శకులు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అలాగే హాస్య బ్రహ్మ మా గురువు గారు బ్రహ్మానందం గారిని కన్విన్స్ చేసిన విధానమే చెప్తుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని. అలాగే ప్రపంచంలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఏదైనా ఉంది అంటే అది కరోనా వైరస్. దాని తర్వాత అంత ఫాస్ట్గా, దానికన్నా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఏమైనా ఉందంటే అది చిక్కిరి సాంగ్. అలాంటి మెగా పవర్ని ప్రపంచవ్యాప్తం చేసిన మన బుచ్చిబాబు అన్న తెలుగోడు కావడం, మన స్నేహితుడు కావడం మన అందరి గర్వకారణం. చీఫ్ గెస్ట్గా వచ్చి మన అందరినీ బ్లెస్ చేసినందుకు ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాం. అలాగే త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, అద్భుతం జరిగాక దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదని. అలాంటి అద్భుతమే మా దర్శకులు, మా స్నేహితులు ఉదయ్ శర్మ, స్వామి శరణం స్వామి. మాకు ఎప్పటి నుంచో తెలుసు మా పరిచయం. చాలా చాలా పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా హీరో, ఇందాక అన్న చెప్తూ బెంగళూరు తెలుగు అన్నారు. అన్న మీరు మా తెలుగు, బెంగళూరు తెలుగు మొత్తం అంతా ఒకటే, ప్యాన్ తెలుగు మనంతా. ఒక డ్యాన్స్ మాస్టర్ కెన్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్, ఎందుకంటే వాళ్ళకి ప్రతి అణువు వాళ్ళకి అధీనంలో ఉంటాయి. కానీ యాక్టర్ కెనాట్ బికమ్ డాన్సర్. కానీ అన్న ఈ రెండిట్లోని కూడా నిష్ణాతుడు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అలాగే ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నిత్యశ్రీ, మీకున్న సమయం 30 సెకండ్లు, రండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఓకే, ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ బ్రహ్మానందం గారికి నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, నా క్యాష్ క్రూ అందరికీ. సో మూవీ December 12th రిలీజ్ అవబోతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. అంతే. మా అమ్మ ఎంత పర్ఫెక్ట్, అసలు బంగారం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కళ, ఆ కళని నెరవేర్చుకున్నారు ఆయన, సో డైరెక్టర్ అయ్యి. అండ్ ఉదయ్ శర్మ గారు, నేను మీకు టైం లిమిట్ పెట్టాలనుకుంటున్నాను, మొత్తం టైం మీదే. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఉదయ్ గారు విల్ స్పీక్ నవ్.
అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ్ శర్మ. మా ఈ సహకుటుంబానం ట్రైలర్ లాంచ్కి వచ్చిన బుచ్చిబాబు అన్నయ్య పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా సో నా కోసం టైం స్పెండ్ చేసి ఈ ఈవెంట్కి వచ్చినందుకు బుచ్చి అన్నయ్యకి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ రమేష్ చప్పాల గారు లకం డైరెక్టర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి వాళ్ళ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ స్టేజ్ మీద డైరెక్టర్గా ఇక్కడ ఉండడానికి ముఖ్యమైన కారణం ముగ్గురు. ఆ ముగ్గురులో మా పేరెంట్స్ లేరు. ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పారంటే ఇంటికి వెళ్ళాక మా అమ్మ పిలిచి మరీ తిడుతుంది, ఏంట్రా స్టేజ్ మీద ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనేసి. సో వాళ్ళకి సపరేట్గా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇతరులకి సారీ చెప్పుకోవాల్సిన అవసరం రాకుండా ఉంటే చాలు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నా ఫ్రెండ్ విక్రమ్ చైతన్య, ఈ కథ పుట్టడానికి కారణమైన విక్రమ్ చైతన్య. సో తను మా మధ్య లేరు, తను దూరం అయితే 9 years అవుతుంది. బట్ కానీ మా 100-year లైఫ్కి అతను ఒక రూట్ వేశాడు. ఆ రూట్లో మేము జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే చాలు, మేము సక్సెస్ రీచ్ అవుతామని మాకు తెలుసు. అండ్ సెకండ్, ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణమైన మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ ఉత్సవం డైరెక్టర్ అర్జున్ సాయి. సో తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థర్డ్, మా ప్రొడ్యూసర్ గారు మహాదేవ్ గౌడ్ గారు. సో కొత్త డైరెక్టర్, కొత్త హీరో, కొత్త డిఓపి, అందరు కొత్త వాళ్ళని పెట్టి ఇంత పెద్ద సినిమా, పేరుకి చిన్న సినిమా లాగా కనిపిస్తుంది కానీ మీకు విజువల్స్ అవన్నీ చూస్తే పెద్ద సినిమా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంత పెద్ద సినిమా మా అందరికీ ఇచ్చినందుకు నిజంగా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్లకి రైటర్గా యాజ్ ఎ డైరెక్టర్గా ఒక క్యారెక్టర్కి ఈ పలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనేసి అని ముందే ఫిక్స్ అయిపోయి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, సత్య గారు కానీ ఇలా క్యారెక్టర్ పేర్లు కాకుండా వాళ్ళని ఊహించుకొని క్యారెక్టర్ రాసుకుంటాము. బట్ కానీ సినిమా మేకింగ్ విషయానికి వచ్చేసరికి దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుక్కుంటాం. బడ్జెట్ సెట్ అవ్వకో, సో అంత బడ్జెట్ పెట్టలేము అనవసరం, దానికి ఆల్టర్నేట్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేసి అని చెప్పని రాసుకుంటాం ఆ సిచ్యువేషన్స్లో. బట్ కానీ ప్రొడ్యూసర్ గారు నేను ఏదైతే కథలో క్యారెక్టర్స్కి ఎవరెవరైతే ఆర్టిస్టులు అనుకొని రాసుకున్నానో కథ ఊహించుకొని యాస్టీ స్క్రీన్ మీద వాళ్ళందరూ ఉన్నారు. సో దానికి రియల్గా ప్రొడ్యూసర్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మణిశర్మ గారి దగ్గర నుంచి నా ఫస్ట్ డ్రీమ్, అనంత్ శ్రీరామ్ గారు లిరిసిస్ట్, సో అందరూ నేను ఏదైతే నా ఫస్ట్ సినిమాకి ఎవరెవరితో అయితే వర్క్ చేయాలనుకుంటున్నానో, యాస్టీజ్ ఈ కథకి ఎవరెవరైతే సెట్ అవుతారు అనుకున్నానో అందరికీ ఈ సినిమాలో ఉన్నారు. అందరికీ రియల్లీ థ్యాంక్స్. అండ్ మా హీరో రామ్ కిరణ్ గారు. సో తనకి ఫస్ట్ నుంచి నేను కథ చెప్పినప్పటి నుంచి చిన్న డౌట్ ఉండేది కిరణ్ గారికి, నేను యాక్టింగ్ చేయగలనా, నేను డాన్సర్ కదా యాక్టింగ్ చేయగలనా అనేసి అని చెప్పని నేను ముందే చెప్పాను. డాన్సర్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, యాక్టింగ్ మీరు చేయగలరు, మీరు స్టేజ్ ఫియర్ ఉండదు అనేసి అని. ఇప్పటివరకు నాకు తెలిసి సినిమాలో టెక్నికల్గా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సెకండ్ టేక్, థర్డ్ టేక్ అయ్యిండొచ్చు కానీ తన యాక్టింగ్ వల్ల మాత్రం సెకండ్ టేక్, థర్డ్ టేక్ అవ్వలేదు, అంత పర్ఫెక్ట్గా చేశారు. సో సినిమా చూశాక మీకు అనిపిస్తుంది ఫస్ట్ సినిమా అనేసి అని ఎక్కడ మీకు డౌట్ రాదు. అండ్ హీరోయిన్ మేఘా ఆకాష్ గారు, సో తను ఇది టెక్నికల్ రీజన్స్ వల్ల ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల, సో సైక్లోన్స్ వల్ల రాలేకపోయారు. సో తనకు కూడా థ్యాంక్స్. సో ఈ అన్నీ ఇంకేదైనా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుంటాను. థ్యాంక్ యూ. సో సారీ, మణిశర్మ గారు. మణిశర్మ గారి సినిమాలు నేను 10th ఇంటర్ ఆ టైంలో ఉన్నప్పుడు మా తిరుపతి ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి ఆడియో క్యాసెట్లు రైల్వే స్టేషన్ దగ్గరికి బాక్సుల్లో వచ్చేవి. దాని తర్వాత ఊర్లో ఉన్న షాపులకి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయ్యేవి. బట్ కానీ నేనేంటంటే ముందు ఫస్ట్ నేనే వినాలి అనేసి అని చెప్పని ఉదయాన్నే రైల్లో నుంచి ఆ పెట్లు అవి వచ్చిన తర్వాత ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరే షాపులు ఏవైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ క్యూలో నిలబడుకొని ఫస్ట్ క్యాసెట్ కొనుక్కునేవాడిని. అంత పిచ్చి మణిశర్మ గారంటే. సో ఫస్ట్ టైం నా ఫస్ట్ సినిమాకి అది ఎలాంటి కథ అయినా సరే మణిశర్మ గారే చేయాలి అనేసి అని చెప్పి ఫిక్స్ అయిపోయి నేను ఎప్పటి నుంచో డైరెక్టర్ అయితే ఫస్ట్ మణిశర్మ గారితో చేద్దాం అనుకున్నాను. సో మణిశర్మ గారితో నాకు ఆ కళ కూడా నెరవేరింది. అండ్ నేను మణిశర్మ గారికి కూడా చెప్పాను, టైటిల్ సాంగ్ నేను బాలుగారితో పాడిద్దాం అనుకున్నాను. నా ఫస్ట్ సినిమా ఏదైనా సరే బాలుగారితో పాడిద్దాం అనుకున్నాను. సో బాలుగారు లేరు, సో అట్లీస్ట్ చరణ్ గారితో అన్న పాడిద్దాం అనేసి అనుకున్నాను. సో ఆ కోరిక కూడా నెరవేరింది. సో నా ఫస్ట్ సినిమాకి డెబ్యూ డైరెక్టర్కి చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే అనుకున్నవన్నీ ఏవి కొన్ని చేయలేకపోవచ్చు. బట్ కానీ నేను ఈ సినిమాతో 99% నేను అనుకున్నవన్నీ ఆల్మోస్ట్ చేశాను అనేసి అని అనుకుంటున్నాను. అది మీ అందరికి సినిమా చూసిన తర్వాత కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మర్చిపోయాను, మా డిఓపి మధు. సో తను కూడా డెబ్యూయే, కానీ అది మీకు విజువల్స్ చూసిన తర్వాత అది కూడా మీకు డెబ్యూ లాగా అనిపించదు. తను ఇక్కడ కనబడ్డు కెమెరా వెనక ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా అప్పుడు కెమెరా వెనకాల ఉండి ఇప్పుడు కెమెరా వెనకాలే ఉంటున్నారా? బట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. December 12th మీ డే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నేను అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ నా ఐ రిక్వెస్ట్ లైక్ అఫ్ కోర్స్ డాన్స్లో ఆయనకి
సో డ్యాన్స్లో ఆ గ్రేస్ చూసాము, యాక్టింగ్ పట్ల ఆ క్రేజీనెస్ కూడా చూసాము. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. సో ఐ రిక్వెస్ట్ రామ్ కిరణ్ విల్ స్పీక్ నవ్. యూ హ్యావ్ టైమ్ సార్. అందరికీ నమస్కారం. వచ్చిన అందరికీ నా పెద్ద నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నేను బెంగళూరు తెలుగు అని చెప్తే అది అవుట్ సైడ్ అని కాదు, అది కూడా తెలుగే. ఎందుకంటే మా మదరు మా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడు మాట్లాడుతూ ఐ థింక్ ఐ మీన్ టు ఇక్కడ హైదరాబాద్ తెలుగు, తెలంగాణ తెలుగు, ఆంధ్రప్రదేశ్ తెలుగు నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? యాక్చువల్లీ నా పేరు రామ్ కాదు, నా పేరు కిరణ్. టైటిల్ నేమ్ రామ్ కిరణ్ అని పెట్టుకున్నా, ఎందుకంటే అది నా బ్రదర్ పేరు. 2006లో ఆయన వెళ్ళిపోయాడు. సో ఆఫ్టర్ దట్ ఆయన తోడుగా ఉంటే బాగుంటుందని చెప్పి రామ్ కిరణ్ అని టైటిల్ నేమ్ ఇచ్చారు సంతోష్ గారు అని చెప్పి. థ్యాంక్స్ టు హిమ్. అండ్ యాక్చువల్లీ బేసిక్గా నేను విలను అందరికీ, ఎందుకంటే స్కూల్లో దెబ్బలు తినేవాడిని అండ్ డాన్స్ క్లాస్లో కొంచెం లేట్గా వెళ్ళేవాడిని, మాస్టర్తో దెబ్బలు తినేవాడిని, ఆల్ దీస్ థింగ్స్. బట్ వన్ పర్సన్ బిలీవ్డ్ మీ దట్ ఐఎమ్ ఏ హీరో, దట్స్ మై ప్రొడ్యూసర్. ఒకసారి హీరోగా అవ్వాలి సార్ అని అంటే ఓకే చేసేద్దామని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఎలా చేయడం, హీరో అవ్వాలి, ఎలా చేయడం, అంత స్క్రాచ్ నుంచి తీసుకురావాలి, కథ కానీ లాంగ్వేజ్, టోటల్ కన్ఫ్యూజన్. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగాం సార్. మలయాళంలో కథ వింటున్నాను, హిందీలో, కన్నడలో, తెలుగు, అన్ని లాంగ్వేజ్లో. స్టార్ట్ తెలుగులో చేశాను వినడానికి, శ్రీకర్ అని చెప్పి. ఐ థింక్ హీ షుడ్ బి ఆల్సో బీ అ గుడ్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. తర్వాత ఎండ్ తెలుగుకే వచ్చింది. అంటే ఈ కథ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని బిలీవ్ చేయండి. అండ్ వాట్ ఎల్స్, ఫస్ట్ డే షూటింగ్ ఇంకా గుర్తుంది. పెద్ద డైలాగు, బ్రహ్మానందం గారు ఎదురులో ఉన్నారు. ఏం చేయాలి ఏమని తెలీదు, ఓన్లీ బై హ్యాట్ చేసుకున్నాను. అక్కడ వెళ్తూ ఐ థింక్ డైరెక్టర్ చాలా నాకు కంఫర్టబుల్గా చేశారు. అండ్ ఇంతమంది ఇంతంతా మాట్లాడుతుంటే ఇంత నేనే చేశానా, లేదు ఈరోజు ఖచ్చితంగా నిజంగా ఈరోజు జరుగుతుందా, నేను ఇక్కడ నిల్చుకొని మాట్లాడుతున్నానా అనేది ఒక పెద్ద డౌట్ నాకు. మీ అందరు సపోర్ట్ కావాలి. నాలాంటి హీరోస్ అట్లీస్ట్ నాకు సపోర్ట్ ఇవ్వకపోయినా ఇలాంటి ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ ఇవ్వాలి. బికాజ్ ఒక్క మాటకి ఇంత పెద్ద డ్రీమ్ని కళ్ళ ముందు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్యామలా మ్యామ్, వాళ్ళకి ఈరోజు లేదు, బెంగళూరులో ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మెగా ఆకాష్ గారు ఈరోజు రాలేకపోయారు. షీఈ్ అ సీనియర్ టు మీ ఇన్ అంటే సినిమాల్లో పెద్ద సూపర్ స్టార్స్తో చేసింది, రజనీకాంత్ సార్తో, ధనుష్తో, విజయ్ సేతుపతి సార్, నితిన్ సార్ అండ్ లాట్ ఆఫ్ హీరోస్. అంతా చేసి ఒక డెబ్యూ యాక్టర్ అంటే ఒక చిన్న మొహమాట కూడా లేకుండా నాకు చెప్పిస్తూ, యాక్చువల్లీ నేను నేర్చుకుంటూ వాళ్ళతో అలా పనిచేయడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ సపోర్ట్ ఫర్ ద టీమ్. అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్పాలి, ఒక కథ పెట్టుకొని ఇంత ఒక పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు. యు ఆర్ టూ పవర్ఫుల్ సార్. స్వామి అయ్యప్ప స్వామి మీకు ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ బ్రో. అండ్ మణి శర్మ సార్, యాక్చువల్లీ స్టైల్ అనే ఒక ఫిల్మ్ తెలుసు మీకు అందరికీ. ఏ ఒక్క డాన్సర్ కూడా వదిలిండడు ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ ఇది కానీ, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే స్టైల్ది ఒక ట్రోఫీ ఉండేది, అది చూస్తూ అలాగే ఒక 1 hour స్టన్ అయిపోయాను. ఈ పాటలకి మనం స్కూల్లో డాన్స్ చేసాము, కాలేజ్లో డాన్స్ చేసాము, కాంపిటీషన్ ఎన్నో గెలుచుకున్నాము, ఏదేదో చేసాము. బట్ ఈరోజు ఆయన మనకు మ్యూజిక్ వేస్తున్నాడు. ఏంటిది ఇదంతా అంటే ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా కలలానే ఉంది సార్. ఏం లేదు, ఒక చిన్న టైం పట్టింది, 16 years పట్టింది నేను హీరోగా అవ్వాలి అన్న ఒక కళ. 16 years, 2009 నుంచి ఇక్కడ దాకా చాలా పెద్ద హీరోస్కి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నేను అసిస్ట్ చేశాను. అమీర్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్ గారు, అక్షయ్ కుమార్, మ్యాక్సిమం హిందీ, తెలుగులో కూడా. ఇదంతా ఇంత దాకా వచ్చి ఇక్కడ నిల్చుకొని నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే దట్స్ బికాస్ ఆఫ్ మై ఒకరు చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు, రేఖా ప్రకాష్ మాస్టర్ గారు. నేను చచ్చేదాకా వాళ్ళకి రుణపడి ఉంటాను, మై గురూస్.
అండ్ ఇంకా ఎక్కువ చాలా మంది గురువులు ఉన్నారు నాకు. ఐ థింక్ గురువు లేకుంటే ఇంత దాకా రాలేం సార్, అదొకటి చెప్తాను. అండ్ దెన్ డాన్స్, ఒక్క సినిమాలో అంతా ఇంత సినిమా ఇంత ఫుల్ చేసిన తర్వాత కూడా ఏదో మిస్సింగ్ కదా, ఇంకేదో నేర్చుకోవాలి అనే ఒక మిస్సింగ్ అది ఉంది ఇంకా బ్రెయిన్లో. ఒక్క ఆర్ట్ కూడా మనం అనుకునేలాగా ఐ థింక్ డాన్సే మనం లైఫ్ లాంగ్ చేసినా కానీ అది ఫినిష్ అవ్వదు కదా సార్, అది ఫినిషే అవ్వదు. నేను నెవర్ ఎండింగ్ ఆర్ట్ అంటే. సో ఒక డాన్స్ ఎక్కడో పట్టుకొని దాన్నే చేస్తూ పెద్ద పెద్ద హీరోల్ని ఎదురులో చూస్తూ వాళ్ళ పొజిషన్లో నిల్చుకొని నేను ఫీల్ చేస్తుండే. ఇప్పుడు అక్షయ్ కుమార్ వస్తున్నారు, వాళ్ళు రావడానికి ముందు నేను ఒకసారి రిహర్సల్ చేస్తుంటా, మానిటర్లో ఒకసారి చెక్ చేస్తుంటారు, ఒకసారి రికార్డ్ చేస్తుంటారు. సో ఇదే కదా ప్లేసు, ఇదే కదా హీరో, ఇదే కదా కెమెరా, ఇదే కదా ప్రొడక్షన్ అని చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను. ఇంతే కదా, ఇదే కదా హీరో పొజిషన్ అని చాలాసార్లు నేను దాన్ని అనుభవించాను. బట్ హీరోగా అయిన తర్వాతే తెలిసింది సార్ ఎంత కష్టమో ఈ విషయం. ఒక్క చిన్న పింపుల్ రాకూడదు, మనం జ్వరం కానీ ఇంకోటి కానీ యూ షుడ్ నాట్ ఫాల్ సిక్, మన వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవ్వకూడదు, అదన్నీ ఉంటాయి. అండ్ దెన్ మెయిన్లీ యాక్టింగ్, పెద్ద పెద్ద నటులు అంటే రాజేంద్ర ప్రసాద్ సార్ కానీ బ్రహ్మానంద్ సార్ కానీ నార్మల్గా మాట్లాడుతుంటారు, స్విచ్ ఆన్ అయిన తర్వాత వాళ్ళు స్క్రీన్లా మారిపోతారు నా కళ్ళెదురులో. స్క్రీన్లా అలాగే ఏదో స్క్రీన్లో చూస్తున్నానా డైరెక్ట్గా చూస్తున్నానా అనే ఒక కన్ఫ్యూజన్. సో అంత పెద్ద పెద్ద కన్ఫ్యూజన్లు ఎలా దాటుకొచ్చానో తెలీదు. ఎవ్రీ టైం నేను ఒకటే అనుకునేవాడిని, ఇది ఒక ఛాన్స్, ఇది తప్పిపోతే ఇంకోసారి దొరకదు, ఎలాగైనా కష్టపడి చేయాలి. ఎవ్రీ టైం కెమెరా ఆన్ అయ్యడానికి ముందు నేను ఇది అనుకున్నాను. అండ్ నా పెద్ద పెద్ద విషెస్ లేదంటే ఒక కోరిక ఏంటంటే ఎవ్రీ డాన్సర్ ఈ ఇండియాలో ఎంతమంది డాన్సర్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ చేస్తున్నారో, అసిస్టెంట్గా చేస్తున్నారో, కొరియోగ్రాఫర్గా చేస్తున్నారో అందరూ ఒకసారి హీరో అవ్వాలి. నేను అనుభవించిన ఈ సంతోషం, ఈ ఎగ్జైట్మెంట్, ఈ అన్బిలీవబుల్ జర్నీని ఒక్కసారి అన్ని డాన్సర్లు చూడాలనేది నాకు ఒక కోరిక. మీ వల్ల అవుతుంది. అందరు డాన్సర్స్కి చెప్తున్నాను, మీరు వెనుకున్నారు కదా, ఒకే ఒక స్టెప్పే ముందు రావాలి, ప్రయత్నించండి, వచ్చేస్తారు. ఎందుకంటే నేను ప్రయత్నించాను, అందుకనే వచ్చాను. సో ఐ వాంట్ గివ్ హోప్ టు ఆల్ ద డాన్సర్స్ అండ్ నా ఫ్యామిలీ. ఇక్కడ మన భాను మాస్టర్ గారు అండ్ పోలాకి మాస్టర్ గారు, ప్లీజ్ ఎంత సపోర్ట్ చేశారంటే నాకు, అంటే వీళ్ళు తెలుసు కదా, మీసాల పిల్ల, బాలయ్య, ఇంత పెద్ద పెద్ద లెజెండ్స్కి కొరియోగ్రాఫ్ చేసి నాకు చేసేటప్పుడు కూడా అదే రెస్పెక్ట్, నేను అసిస్టెంట్గా చేశాను అంత అన్నీ తెలుసు. బట్ నన్ను హీరోగా ఫీల్ చేయించారు సార్ వీళ్ళు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో తీసుకున్న దానికి చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్కి థ్యాంక్స్. ఈజ్ హిమ్సెల్ఫ్ కొరియోగ్రాఫర్ అయ్యుండి మాకు తన కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. మేము ఎలా ఫీల్ అయ్యామంటే, ఒక ప్రభు మాస్టర్కి కొరియోగ్రఫీ చేస్తున్నట్టయితే నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. సారీ, నా లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు ఉంటే క్షమించాలి, ఇంకా నేర్చుకుంటా. యాక్చువల్లీ నేను 7-8 లాంగ్వేజ్ మాట్లాడతాను. మా ఇంట్లో భాష ఒకసారి మాట్లాడాలని ఉంది. ఏమే తింటువా, బాగుండవా, వస్తావా, పోతావా, ఇవిడే వస్తూ ఉన్నాను, పని అయిపోయింది, వస్తాను, ఇది మా లాంగ్వేజ్ ఇంట్లో మాట్లాడేది. సో బాకీ ఏదైనా మర్చిపోయానా మ్యామ్? థ్యాంక్స్ మ్యామ్ ఫర్ హోస్టింగ్ దిస్. అండ్ బుచ్చి బాబు సార్, యాక్చువల్లీ వచ్చేటప్పుడు ఎవరో అన్నారు, రామ్ చరణ్లా పెట్టుకున్నావా, స్టైల్గా ఉంటుందని. కాదు, అది మా అన్న పేరు. సో బుచ్చిబాబు సార్, ఏం చెప్పాలి సార్, వాళ్ళు నా ట్రైలర్ చూసారంటేనే నాకు పెద్ద ఇట్స్ బ్లెస్సింగ్స్. ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్క్ చేయాలనేది ఒక పెద్ద కోరిక. అండ్ బ్రహ్మానందం సార్ టైం తీసుకొని వచ్చారు, ఆసియా బ్రహ్మ. ఫస్ట్ ఫిల్మ్లో వాళ్ళతో చేస్తానని అనుకోలేదు, ఫస్ట్ షాట్ వాళ్ళతో చేస్తానని అనుకోలేదు. ఐ వాంట్ టు థ్యాంక్ రాజేంద్ర ప్రసాద్ సార్, చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ పేజ్, ఒక్కొక్క రోజు ఆయన నన్ను కూర్చోబెట్టుకొని ఒక్కొక్క లైన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, కళ్ళు ఇలాగే పెట్టాలి, ఇలాగే చేయాలని మోల్డ్ చేశారు. వాళ్ళకి అవసరం లేదు సార్, వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ కేర్ తీసుకొని
వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్స్ టు రాజేంద్ర ప్రసాద్ సార్, మణి శర్మ గారితో వెల్ సార్. సారీ, కొంచెం నర్వస్గా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ ప్రేక్షకులకి యాక్చువల్లీ బెంగళూరులో మీరు ఇక్కడ ఎంత సెలబ్రేట్ చేస్తారో దానికంత రెండేట్లు ఎక్కువ మేము సెలబ్రేట్ చేస్తాము తెలుగు సినిమాస్ని కొన్నిసార్లు. సో ఇట్స్ ఆల్ వన్ టుగెదర్. అక్కడున్న ఫ్యాన్స్, అక్కడున్న ఇది, అక్కడ ఇక్కడ డిఫరెన్స్ లేకుండా ఒక సెలబ్రేషన్స్. తమిళ సినిమా కానీ తెలుగు సినిమా కానీ అక్కడ బెంగళూరులో వస్తే మీరు వచ్చి చూసుకోవచ్చు ఎలా ఉంటుందని. అండ్ మెయిన్ థింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని ఒకటి ఉంది కదా, ఆర్యా సినిమా ఫీల్ మై లవ్ సాంగ్ సెకండ్ బీజిఎం అక్కడ స్టార్ట్ అయింది. బన్నీ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అన్న. ఐ నో యు ఆర్ వెరీ ఫేమస్ టుడే, ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఆర్ ఫేమస్ టుడే బన్నీ అన్న. బట్ మీది గంగోత్రి తర్వాత ఈ సినిమా వచ్చేటప్పుడు మీది ఓవల్ షేప్లో ఒక స్టిక్కర్ వచ్చేది, అది ఫుల్ బుక్ నిండి నేను పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఆర్యాలో వచ్చే అన్ని సాంగ్స్ అన్ని స్టంట్స్ నేర్చుకున్నా. ఇక్కడ ప్రశాంత్ అని ఉంటాడు నా క్లాస్మేట్, వాడికి తెలుసు. అంటే లిటరలీ వాళ్ళని ఫాలో చేశాడు. అప్పటి నుంచే ఎవరో అడిగేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా, ఎవరు 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 అని. ఈరోజు చెప్పని అవసరం లేదు, ఈజ్ వరల్డ్ ఫేమస్ టుడే. బట్ ఒకసారి గుర్తుంచుకోవాలనుకున్నా ఆ స్టెప్ టెన్ 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 అది గుర్తుంటుంది మీకు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది చూసి మెస్మరైజ్ అయిపోయాను, ఇది డాన్సా, ఇది ఎలా చేయగలుగుతారు, ఎలా అవుతుందని చెప్పి. సో హీఈస్ మై ఇన్స్పిరేషన్ అండ్ టుడే హీఈస్ సమ్వేర్ ఎల్స్. ఒకసారి మిమ్మల్ని కలవాలనుందన్న. మీకోసం చాలా స్టెప్స్లు తీసి పెట్టాను కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు మీకు చేయాలని చెప్పి. బట్ పోలేకి మాస్టర్ ఒక మీకు ఎస్. సో ఎగ్జైట్మెంట్లో ఏమేమి మాట్లాడానో ఏమో తెలీదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్. సహకుటుంబానం గురించి లాస్ట్ సార్ 1 minute లాస్ట్. ప్రపంచం మొత్తం ఎంత టెంపుల్స్ ఉన్నాయో, ఎంత దేవాలయాలు ఉన్నాయో, మీరు వెళ్ళి మీ పేర్లు, మీ కుటుంబస్తుల పేర్లు చెప్పిన తర్వాత మా సినిమా టైటిల్ వస్తుంది. సో సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎవ్రీడే శివుడి గుడికి వెళ్తున్నాను. అక్కడ మా టీం పేర్లు చెప్తున్నాను. నేను చెప్పకుండా పంతులు గారే మా టైటిల్ చెప్పి వెళ్ళిపోతుంటారు. సో దిస్ ఇస్ సహకుటుంబానం ఫర్ యూ. అందరూ సపోర్ట్ చేయాలి. వి నీడ్ యువర్ సపోర్ట్. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అన్ని కుటుంబాలు కలిసి వచ్చి ఈ సహకుటుంబానాన్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను December 12th. థ్యాంక్ యూ. అండ్ వీల్ కాదండి, మనం కొంచెం క్విక్ ర్యాపిడ్ ఫైర్ లాగా Q&A చేసేద్దామా? అసలు నేను మాట్లాడానా చెప్పండి. అడగండి, కానీ వెనకాల షో వేసేస్తుంటారు, మరి పర్లేదంటే ఓకే నాకు. అడగండి ఫస్ట్. నాగేంద్ర కుమార్ గారు స్టార్ట్ విత్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి టైటిల్ అండ్ ఫస్ట్ పిక్చర్. అందరికీ చాలా మందికి ఇక్కడ ఫస్ట్ పిక్చర్స్ ఇది కాబట్టి ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి. మంచి లెజెండ్స్ ఉన్నారు సినిమాలో, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు. ఏ బ్యూటిఫుల్ టైటిల్. ద బాయ్ హీరో లుక్డ్ వెరీ ఫెంటాస్టిక్, అద్భుతంగా ఉన్నాడు స్క్రీన్ మీద. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అయితే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ రేషన్ కార్డులో అసలు పేరు లేదేంటి? మీరు పక్కలు వేస్తారా కో-డైరెక్టర్ గారు కొంచెం? రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారా? పేరు లేదు. అది కుటుంబ పెద్ద కార్డుదారి సంతకం అని వస్తుంది సార్, ప్రసాదరావు గారు అని కింద. మనకి రేషన్ కార్డులో అదే వస్తుంది, అప్పుడు రేషన్ కార్డులో అదే వస్తుంది, కార్డుదారి సంతకం అని. కింద పెట్టారా? ఓకే ఓకే. ప్రసాదరావు క్యారెక్టర్ పేరు. ఓకే. అంటే ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు అన్నవి చాలా ఎన్నో రకరకాల షేడ్స్లో రకరకాల ఇమోషన్స్తో వస్తున్నాయి. అయితే ఆయన ఒక చిన్న పాట్ బాయిలర్ ఇచ్చారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక అనాథ సహకుటుంబం టైటిల్ ఏంటని. హౌ డూ యూ డిఫైన్ ఇట్ అండి? దాన్ని ఎట్లా నిర్వచించి చెప్తారు మీరు? బిఫోర్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్, Q&A కోసం హీరో గారిని, ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ గారిని మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. భాను మాస్టర్, విజయ్ మాస్టర్ అండ్ హ్యాపీలీ మే సెటిల్ అవ్వచ్చు. ఎస్, థ్యాంక్ యూ. ఓకే అండి, యూ కెన్ ఆన్సర్ దిస్. స్టే బ్యాక్ అండి, యూ స్టే బ్యాక్. యాక్చువల్లీ మీరు ట్రైలర్లో చూస్తే మీకు ఒక చిన్న సైకలాజికల్ డిజార్డర్ హీరోకి, అలెక్సిథీమియా అనే డిజార్డర్. అలెక్సిథీమియా డిజార్డర్ అనేది ఏంటంటే అవతల వాళ్ళ ఎమోషన్స్ని, అంటే ఒక అనాథ అయింది
తను చిన్నప్పటి నుంచి ఒక ప్రేమ కానీ, తల్లి ప్రేమ కానీ, తండ్రి ప్రేమ కానీ, వాళ్ళ ప్రేమ అనే కాదు తల్లిదండ్రిది, వాళ్ళ ప్రతి ఎమోషన్, కోపం కానీ ప్రతిదీ ఏదైనా సరే అతనికి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు చిన్నప్పటి నుంచి. సో ఆ షేర్ చేసుకోలేనప్పుడు ఏమవుతుందంటే అలెక్సిథీమియా డిజార్డర్లో ఏంటంటే అది షేర్ చేసుకోలేనప్పుడు ఆ ఎమోషన్స్ అన్నీ మనలోనే ఉండి కొన్ని రోజులకి ఆ ఎమోషన్స్ అనేవి కిల్ అయిపోతాయి, ఆ డిజార్డర్లో ఉండే మెయిన్ థింగ్. సో చిన్నప్పటి నుంచి అనాథగా ఉన్న హీరోకి అలాంటి డిజార్డర్ ఏర్పడడం వల్ల సో తర్వాత ఏమైంది, అతని ఎమోషన్స్ అనేవి తనలో కిల్ అయిపోయే స్టేజ్లో ఏం చేశారు, ఫ్యామిలీ కోసం ఏం చేశారు అనేదే మెయిన్ థీమ్ సార్ కథకి. ఓకే, వెరీ గుడ్. ప్రొడ్యూసర్ గారు సార్, ఏంటండి ఈ సినిమా తాలూకా మీ ప్రయాణం ఏంటి, అంత మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేసి? ఫస్ట్ పిక్చరా మీకు కూడా? ఫస్ట్ పిక్చర్ మీకు కూడా? ఓకే, వెరీ గుడ్. డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోకి వెరీ, మీ సినిమాకి కొత్త కొత్త ప్రేక్షకులు రావాలని కోరుకుంటున్నాను నేను. ఈ సినిమా మీరు టేకప్ చేయడానికి, సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధానమైన కారణం ఏంటండి? ఈజ్ ది హీరో? ఆయనే కారణమా? లేదు, ఒక 10-15 ఇయర్స్ నుంచి తీయాలని చాలా కోరిక ఉంది సార్. బట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ట్రై చేసినాను, కానీ కథ అంత కన్విన్స్గా కాలేదు నాకు. ఇప్పుడు రీసెంట్గా కిరణ్ పరిచయం ఉన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అది, నేను తీయాలా అని, ఫిలిం తీయాలా అని. సో కథ చాలా విన్నాను, ఒక 30-40 స్టోరీస్ విన్నాము నేను కిరణ్ కలిపి. తర్వాత ఒక రోజు ఉదయ్ వచ్చి ఇట్లా కథ చెప్తే ఇది బాగుంది అంటే, మంచి నేను అనుకున్న ఒక ఫీలింగ్ ఉంది ఈ కథలో అనుకొని దెన్ వి స్టార్టెడ్ ఇట్ సార్. వెరీ గుడ్ అండి, బెస్ట్ ఆఫ్ లక్. మంచి మంచి you. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం, అవుతుందని కూడా నమ్ముతున్నా. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్ సో మచ్. డైరెక్టర్ సార్, డైరెక్టర్ గారు చెప్పండి. సో అంటే ఇప్పుడు 80s 90sలో సాంగ్స్ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నారు. అవును అవును. సో దాని మీద కొన్నిసార్లు కాంట్రవర్సీ అవుతుంది, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కాపీ రైట్స్ చేస్తున్నారు. సో ఇందాక ఒక సాంగ్ వేసారు, డాన్స్ వేయమా డాన్స్ ఇరుక్కు అని చెప్పేసి. దిల్ రాజు గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? మళ్ళీ రేపు పొద్దున ఎప్పుడైనా అయినా? యాక్చువల్లీ ఆ సాంగ్ రిలీజ్ చేసింది దిల్ రాజు గారు. సో దిల్ రాజు గారితోనే ఆ సాంగ్ రిలీజ్ చేయించాను నేను. సో దిల్ రాజు గారి దగ్గర కూడా నేను, దిల్ రాజు గారి కాంపౌండ్లో కూడా నేను వర్క్ చేశాను ఒక మూవీకి. సో ఏమన్నారు సాంగ్ చూసిన తర్వాత? దిల్ రాజు గారి రియాక్షన్? ఆయన ఎక్కువ ఎంజాయ్ చేశారు సాంగ్ గురించి, నన్ను ఇంకా వదలట్లేదు కదా అనేసి అన్నారు. అంటే ఇంకోటి సకుటుంబనామం అని చెప్పేసి టైటిల్ చూసాం, పోస్టర్ చూసాం, బట్ ట్రైలర్ వచ్చేసరికి అంటే ఫుల్ ఎక్కడ టు బి అంటే ఫుల్ ఫోకస్ హీరో మీద, హీరో క్యారెక్టర్ మీద, హీరోని చూపించాలి అన్న దాని మీద తప్ప టైటిల్కి తగ్గట్టు ట్రైలర్ లేదనేది యాజ్ అ పర్సనల్ ఒపీనియన్. దానికి మీరేమంటారు? యాక్చువల్లీ కావాలనే కొంచెం కాంట్రాస్ట్గా ట్రైలర్ కట్ చేయించాను. సో ఎందుకంటే మెయిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాలో, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది ఫ్యామిలీ స్టోరీ లాగా మనకి ట్రైలర్ కట్ చేస్తే సో రెగ్యులర్ అయిపోతుంది అనేసి అని చెప్పని ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేయాలి. ట్రైలర్లో ఉండే ఆప్షన్ అది ఒకటే, అది అక్కడ రివీల్ చేస్తే ఇంకా సినిమాలో చూడడానికి ఏముండదు. సో సెకండ్ సప్లాట్, ఇది హీరో డిజార్డర్ అనేది సప్లాట్. సో ఆ సప్లాట్ మీదే ట్రైలర్ రన్ చేద్దాం అనేసి అని చేశాను. రామ్ గారు, హాయ్ అండి. సో యాజ్ అ కొరియోగ్రాఫర్ కావచ్చు, ఒక హీరోకి చెప్పడం అనేది వెరీ ఈజీ, బికాజ్ మనం ఆన్ స్క్రీన్ కనిపించం కాబట్టి. సో వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్రెషన్ తీసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఈజీ. బట్ యాజ్ అన్ హీరో చేస్తున్నప్పుడు మీకు ఏది చాలా టఫ్ అనిపించింది? అరే అప్పుడు మనం హీరోలకి చెప్పేవాళ్ళం చాలా ఈజీగా, బట్ వాళ్ళ పొజిషన్లో ఉన్నప్పుడు మనం చాలా టఫ్ అంటే లైక్ ఇలా ఉంది అని చెప్పి అనుకునే సిచ్యువేషన్ ఏంటి? అంటే డాన్స్ ఇప్పుడు ఒక 5 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసాము. ఆ సాంగ్స్ తప్ప వేరే అన్నీ మీరు చెప్పినట్టే చాలా డిఫికల్ట్గా ఉండింది. బట్ ఈ గ్రేట్ యాక్టర్స్ వల్ల తర్వాత మనకి డాన్సర్ కాబట్టి కొంచెం గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దెన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ నేను ముందుగానే సార్కి చెప్పేసేవాడిని, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వీళ్ళకి, సార్ కొత్త సార్ ఏదైనా తప్పు ఉంటే క్షమించేసేయండి, ఆల్రెడీ క్షమించేశారు కదా అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెంట్ ఉండేది. బట్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ షాట్ అయిన తర్వాత నేను డైరెక్టర్ తరపున చూసేవాడిని. వాళ్ళు ఒకసారి ఓకే అని అంటే నేను ఇంకో ఆ జడ్జ్మెంట్ లేదు కదా మ్యామ్, ఇంకా ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఫుల్ ఫిల్మ్ చూసేటప్పుడు కూడా ఇంకా ఏదో చేసిండొచ్చో అని అనిపిస్తుంది ఇప్పుడు కూడా. బట్ హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో వీళ్ళు ఎంత కంఫర్టబుల్ చేశారంటే ఆ డిఫికల్ట్ టైం ఏముందో అది వెళ్తూ 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 ఈజీ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ షూటింగ్లో అయితే నేను యాక్టింగ్ అనే ఒక థింగ్ ఒకటి వచ్చేసింది.
అంత దాకా. ఓకే, ఎమోషన్స్ అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. బట్ ఇక్కడ ఏమొచ్చి ఎమోషన్స్ ఏవి కనిపించవు, ఫ్రస్ట్రేషన్ ఒకటి కనిపిస్తుంది అన్నారు. సో ద మోస్ట్ ఛాలెంజింగ్ వన్ అనేది చెప్పచ్చు. ఏ సీన్ పర్టికులర్గా చేస్తున్నావు, డోంట్ రివల్ ద సిచ్యువేషన్ అండ్ ఆల్, బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు యూ ఫీల్ వెరీ టఫ్? మెయిన్లీ ఇంట్లో ఒక సీన్ ఉంటుందండి, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, మేబీ క్లోజ్ టు ప్రీ క్లైమాక్స్లో చాలా మర్చిపోతున్నాను, ఇచ్చేస్తున్నాను, స్టార్ట్ చేసి అలా ఎండ్ అయిపోతుంది. ఒక్కసారి బయటికి వెళ్ళి జోరుగా అరిచేసి లోపలికి వచ్చాను. అవ్వట్లేదు, ఎందుకంటే నా వల్ల సార్ వల్ల టైం వెళ్తుంది, మీటర్ వెళ్తూ ఉంటుంది, జనరేటర్ వెళ్తూ ఉంటుంది. సో అదొక చాలా పెద్ద ఫ్రస్ట్రేషన్గా ఉండింది. బట్ ఆ రోజు అది చేసి ఫినిష్ చేశాను. అండ్ దట్ ఈస్ ద ఫైనల్. రామ్ గారు, ఉదయ్ గారు, రామ్ గారు, హాయ్ అండి. అంటే లెజెండరీ యాక్టర్స్తో యాక్ట్ చేశారు, లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు. సో ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర యాక్ట్ చేసేటప్పుడు మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ షేర్. సార్ ఫస్ట్ డే నేను చెప్పాను కదా, ఫస్ట్ డే ఫస్ట్ షాట్ బ్రహ్మానందం గారితో పెద్ద డైలాగ్, పెద్ద మోనోలాగ్ ఉండింది. ఫుల్గా డైలాగ్ కొట్టేసి వాళ్ళు రిప్లై చేసేదానికి ముందు నేను వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. సో ఆల్మోస్ట్ నేను బ్లాంక్లో ఉన్నాను, అంటే టీవీలో చూసినట్టే ఒక విజువల్. ఆ డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోయాను. ఇంకో టేక్ అని అంటే క్లోజ్ ఒకటి పెట్టాలంటే రిటర్న్ వస్తే బాగా చేసేవయ్యా నువ్వు అన్నారు. అప్పటి నుంచి కొంచెం అదొక కాన్ఫిడెంట్ కొంచెం బూస్ట్ అయింది. ఉదయ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో అంటే ఫస్ట్ సాంగ్స్ అన్నీ చూసినప్పుడు అంటే మంచి ఫ్యామిలీ, ఏదో ఒక ఎమోషన్తో మళ్ళీ డిస్కనెక్ట్ అవుతారా లేదంటే ఎవరైనా చనిపోతారా అని అలా తీసుకెళ్లారు సాంగ్స్. బట్ లాస్ట్ సాంగ్ వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళంతా అదే ఒక వర్డ్ ఏదైతే ఉందో, సో దాంతో ఫేక్ సాలేస్ అంటూ కూడా ఆ సాంగ్ ఉంది. బట్ అంటే ఫస్ట్ హాఫ్లో తన అనాథలా ఉంటారా లేదంటే సెకండ్ హాఫ్లో అలా అనిపిస్తారా? అది యాక్చువల్లీ 12th చూస్తే క్లియర్గా తెలుస్తుంది యాక్చువల్లీ. ప్లస్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే సినిమా మొత్తంలో ఎక్కడ అనాథలాగా కనిపించాడు. క్యారెక్టరేషన్ అనాథ ఉంటుంది, ఆ సైకిక్ అనేది మీకు సినిమాలో మధ్య మధ్యలో వస్తుంటుంది తప్ప అది మీరు సెకండ్ టైం చూసినప్పుడు క్లియర్గా ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టరేషన్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. బట్ కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఎక్కడ అనాథ అనేసి అని ఎక్కడా తెలియదు. సెకండ్ టైం చూసినప్పుడు సినిమా ఫస్ట్ నుంచే వీడు అనాథ అన్నట్టు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రామ్ గారు, సో లెజెండరీ యాక్టర్స్ అందరూ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు. సో వాళ్ళ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ట్రైలర్లో కూడా నీకు ఇంకా ఏం చెప్పాలరా అనే డైలాగ్ ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి ఉంది. సో దట్ సీట్స్ వెరీ హార్డ్. సో అంత ఎమోషనల్గా ఆయన క్యారెక్టర్ ఉండబోతుందని అర్థమవుతుంది. సో బ్రహ్మానందం గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు సో యువర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఆ డైలాగ్, ఆ పాయింట్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఎమోషన్. ఐ థింక్ దట్స్ స్ట్రెంగ్త్, రాజేంద్ర ప్రసాద్ గారి స్ట్రెంగ్త్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని నవ్విస్తాడు, అట్ ద సేమ్ టైం 10 రెట్లు ఏడిపిస్తాడు అతను. హీల్ ఎండ్ ఇట్. వాళ్ళ సినిమాలు చూడవచ్చు మీరు. ఏప్రిల్ 1 విడుదల, ఆల్ దీస్ థింగ్స్, ఈ ఫిల్మ్స్ అంతా చూసేటప్పుడు కామెడీ, ఫుల్ కామెడీ ఉంటుంది. ఎండ్లో వాళ్ళు ఒక ఎమోషన్ ఇస్తారు. సో దట్ వాజ్ దట్ మీరు అడిగిన సీన్. అదర్వైజ్ నేను చెప్తున్నాను కదండి, ఇట్ వాజ్ అన్రియల్. అంటే మీకే ఒక ఆపర్చునిటీ వచ్చి మీరు సడన్గా వెళ్ళి రామ్ చరణ్ గారితో నిల్చుకొని ఒక యాక్టింగ్ చేస్తే మీకు ఎలా ఫీల్ అవుతుంది? సేమ్ ఫీలింగ్ నాకు అలాగే వీళ్ళతో చేసేటప్పుడు. బికాజ్ షూటింగ్కి వెళ్ళడానికి ముందు వాళ్ళ ఫేవరెట్ సీన్స్ అంతే నేను ఫోన్లో చూసుకుంటూ కూర్చునేవాడిని. సడన్గా వాళ్ళు వస్తే ఫోన్ నుంచే డైరెక్ట్గా వచ్చారేమో అనే ఒక ఫీల్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఏం ప్రశ్న అడుగుదాం అనుకున్నా? ఏం ప్రశ్న? తొందరగా ఫాస్ట్గా మైక్ పనిచేస్తుంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. హలో బ్రో పనిచేస్తుంది. హలో ఏంటో వస్తుందా మైక్? సారీ. సో బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, లైక్ ఇందాక మీరు ఆర్యా 2 అండ్ అల్లు అర్జున్ గారి గురించి ఆర్యాను అల్లు అర్జున్ గారి గురించి అంత బాగా చెప్తున్నారు కదా. సో ఎవరికైనా అంటే యు ఆర్ ట్రీటింగ్ హిమ్ యాజ్ లైక్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ మీరు ఒక ఫ్యాన్గా కనిపిస్తున్నారు. కానీ
ఒక ఫ్యాన్ కానీ ఒక ఫేవరెట్ హీరో చూసేసుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఇన్స్పైర్డ్ ఫిలింనే ఫస్ట్ సినిమాగా తీసుకుందాం అనే ఒక జీల్ ఉంటుంది కదా. యు ఆర్ డూయింగ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, దట్ ఈస్ అ లవ్ స్టోరీ. వాట్స్ ద అంటే ఒక సాచురేషన్ అదే పాయింట్ సార్, ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక సేయింగ్ ఉంది, తెలుగు సినిమాలకు రావాలంటే హీరో అవ్వాలంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావాలని చెప్పి, అందుకే నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వస్తున్నాను సార్. సో అదనమాట, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమాలో. సో సినిమా చూడండి, సేవ్ ద డేస్, December 12th నాకు కూడా పోతుంది వాయిస్. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి బుచ్చిబాబు గారికి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. అండ్ టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా, దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, శుభరాత్రి.